అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులకి నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు వేయడం అనేటటువంటిది శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి ఈ ఆసనాలు శరీరంలో వివిధమైనటువంటి రోగాల్ని పారద్రోలుకోవడానికి, అదేవిధంగా వివిధమైన భాగాల్లో పెరిగిపోయినటువంటి ఫ్యాట్ను తగ్గించుకోవడానికి, శరీరం సౌందర్యవంతంగా తయారు కావడానికి ఈ ఆసనాలు అనేటటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆసనాలు వేయడం అంటే మన శరీరానికి శిక్షణ ఇవ్వడమే. శిక్షణ ఇవ్వడం అంటే ఏంటి? మన శరీరం నిల్చున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా, ఏ భంగిమల్లో ఉన్నా సరే హాయిగా ఉంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టు. దీనికి తగినటువంటి శిక్షణ ఇచ్చేటటువంటివే యోగాసనాలు. కొన్ని నిలబడి చేసేటటువంటి ఆసనాలు, కొన్ని కూర్చొని చేసేటటువంటి ఆసనాలు, కొన్ని వెల్లకల్ల పడుకొని చేసేటటువంటి ఆసనాలు, కొన్ని బోర్లా పడుకొని చేసేటటువంటి ఆసనాలు. వివిధమైన ఆసనాలన్నీ కూడా శరీరంలో వివిధమైనటువంటి భాగాలపైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శశాంకాసనము. శశాంకము అంటే కుందేలు. ఈ ఆసనం యొక్క చివరి భంగం మనం చూసినట్లయితే కుందేలు ఆకృతిని పోలి ఉంటుందన్నమాట. ఇది పొట్టను తగ్గించడానికి, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి, అజీర్ణ సమస్యలు తొలగించుకోవడానికి, మరియు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం నివారించుకోవడానికి ఈ ఆసనం ఎంతగానో పనిచేస్తుంది. ఈ ఆసనం సిట్టింగ్ పోస్చర్లో చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం యొక్క ప్రభావం పొట్టపైన, జీర్ణాశయం పైన ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శశాంకాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చున్న తర్వాత దండాసన భాగంకి రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకొని కుడికాలు జతలో ఎడంకాలు కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎడమకాల్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఎడమకాలు జతలో కుడికాల్ని కూడా ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ విధంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత రెండు చేతులు వెనకాతల ఎడమ చేతితో కుడి చేతి యొక్క మణికట్టును పట్టుకొని ఇప్పుడు పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా శ్వాసను తీసుకున్న తర్వాత ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. ఎంత వీలైతే అంత ముందుకు వంగి తలభాగం నేలకు తాకించే విధంగా ఉంటుంది. సీట్ని వజ్రాసనం పై నుంచి లేపకూడదు. ఈ ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నిదానంగా పైకి రావాలి. కింద ఉన్నప్పుడు శ్వాస సాధారణంగా ఉంటుంది. మరొక్కసారి చేద్దాం. నిదానంగా శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ శశాంకాసనం చేయడం ద్వారా లాభాలు. చాలామందికి పొట్టలు పెద్దగా ఉంటాయి, ఎటువంటి వ్యాయామం లేకపోవడం ద్వారా. ఈ శశాంకాసనం చేయడం ద్వారా 10 నుంచి 15 రోజుల లోపల పొట్ట సగం తగ్గిపోతుంది. ఫస్ట్. రెండోది, అజీర్ణ సమస్యలను తొలగిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా డయాబెటీస్, ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ముందుకి వంగడం ద్వారా బ్లడ్ ఫ్లో అనేటటువంటి బ్రెయిన్కి చక్కగా జరిగి స్ట్రెస్ని ఇమ్మీడియట్లీ తగ్గిస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీస్ ఇట్లాంటి వాటి ఉన్నటువంటి వాళ్ళు ఈ శశాంకాసనాన్ని కనుక ప్రతిరోజు 5 సార్లు కనుక చేసినట్లయితే ఈ స్ట్రెస్ను తొలగించడంలో ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ జీర్ణాశయానికి ఈ ఆసనం యొక్క ప్రభావం కంప్లీట్గా పొట్టపైన, ఈ జీర్ణాశయం మొత్తం పైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. ఆ పొట్ట కండరాలు, జీర్ణాశయం పూర్తిగా స్ట్రెచ్చింగ్ అయి ఒత్తిడి కలిగించడం ద్వారా ఆ డైజెషన్ సిస్టమ్ సంపూర్ణ ఆరోగ్యవంతంగా లైఫ్ టైం పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. జీవన పర్యంతం ఈ జీర్ణక్రియ కొన్ని టన్నుల ఆహారాన్ని జీర్ణం కావాలి.
జీర్ణం చేసే విధంగా ఇది పనిచేయాలి. కాబట్టి మరి మనం తీసుకునేటటువంటి వివిధమైనటువంటి ఆహారం మరి మనకి అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది కాబట్టి మరి ఈ ఆసనం చేస్తూ ఉంటే జీర్ణాశయం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వెన్నెముకకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. వెన్నునొప్పులు రాకుండా ఉండే విధంగా కూడా ఇది ఆసనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని వజ్రాసనం మీద చేస్తాం కాబట్టి మోకాళ్ళకు కూడా చాలా బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. చూసారు కదండి, ఇన్ని ఉపయోగాలు ఉండేటటువంటి ఈ శశాంకాసనాన్ని మీరు కూడా సాధన చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.